గ్రూప్ 2 ఏపీ హిస్టరీ ప్రీవియస్ బిట్స్ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 38/2019 సంవత్సరానికి సంబంధించినది. ఈ క్రింది వారిలో అభినవ దండి అనే బిరుదును ధరించినది ఎవరు? ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 కేతన, ఆప్షన్ 3 మారణ, ఆప్షన్ 4 తిక్కన. ఆన్సర్ ఆప్షన్ 2 కేతన. కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాయగజ కేసరి బిరుదాన్ని ధరించాడు. ఆప్షన్ 1 దేవగిరి పాలకులు, ఆప్షన్ 2 కళింగరాజులు, ఆప్షన్ 3 వైదంబులు, ఆప్షన్ 4 పాండ్యులు. ఆన్సర్ ఆప్షన్ 1 దేవగిరి పాలకులు. ఆంధ్ర పదమును ప్రస్తావించిన బౌద్ధ గ్రంథము. ఆప్షన్ 1 వినయవత్తు, ఆప్షన్ 2 సుత్తనీపాత, ఆప్షన్ 3 భీమసేన జాతకం, ఆప్షన్ 4 శరివనజ జాతకం. ఆన్సర్ ఆప్షన్ 3 భీమసేన జాతకం. రెండో పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురంగా ప్రస్తావించింది? ఆప్షన్ 1 తుమ్మలగూడెం శాసనం, ఆప్షన్ 2 కొప్పారం శాసనం, ఆప్షన్ 3 గుడివాడ శాసనం, ఆప్షన్ 4 మార్టూరు శాసనం. ఆన్సర్ ఆప్షన్ 4 మార్టూరు శాసనం. రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారాన్ని గురించి సమాచారాన్ని ఇచ్చే సాహిత్య గ్రంథం. ఆప్షన్ 1 కాశీఖండము, ఆప్షన్ 2 హరివంశం, ఆప్షన్ 3 హరవిలాసం, ఆప్షన్ 4 భీమేశ్వర పురాణం. ఆన్సర్ ఆప్షన్ 3 హరవిలాసం. 108 శైవ ఆలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు. ఆప్షన్ 1 రెండో విజయాదిత్యుడు, ఆప్షన్ 2 మూడో విష్ణువర్ధనుడు, ఆప్షన్ 3 కుబ్జ విష్ణువర్ధనుడు, ఆప్షన్ 4 నాలుగవ విష్ణువర్ధనుడు. ఆన్సర్ ఆప్షన్ 1 రెండో విజయాదిత్యుడు. నృత్య రత్నావళిని రచించిన జాయిన ప్రధాన వృత్తి. ఆప్షన్ 1 గజసాహిని, ఆప్షన్ 2 నర్తకుడు, ఆప్షన్ 3 వాస్తుశిల్పి, ఆప్షన్ 4 అశ్వసాహిని. ఆన్సర్ ఆప్షన్ 1 గజసాహిని. కళ్యాణకారక మనోవైద్య గ్రంథాన్ని రచించినది. ఆప్షన్ 1 ఉగ్రాదిత్యచారుడు, ఆప్షన్ 2 రేవణాసిద్ధుడు, ఆప్షన్ 3 పద్మప్రభమలధరి దేవుడు, ఆప్షన్ 4 సోమదేవేశ్వరి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉగ్రాదిత్యచారుడు. విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా ఓడరేవులున్నట్లు మనకు తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 డొమింగో పేస్, ఆప్షన్ 2 నికోలో డికాంటి, ఆప్షన్ 3 బార్బోసా, ఆప్షన్ 4 అబ్దుర్ రజాక్. ఆన్సర్ ఆప్షన్ 4 అబ్దుర్ రజాక్. సారసంగ్రహ గణితమనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించినవాడు. ఆప్షన్ 1 భావశర్మ, ఆప్షన్ 2 పావులూరి మల్లన, ఆప్షన్ 3 వల్లభాచార్యుడు, ఆప్షన్ 4 మహావీరాచార్యుడు. ఆన్సర్ ఆప్షన్ 2 పావులూరి మల్లన. రాయల పాలనలో కందాచార శాఖ ఈ విషయాలని పరిశీలించేది. ఆప్షన్ 1 రెవెన్యూ విషయాలు, ఆప్షన్ 2 మత సంస్థలు, ఆప్షన్ 3 సైనిక విషయాలు, ఆప్షన్ 4 పోలీస్ శాఖ. ఎవరి విన్న ఆన్సర్ ఆప్షన్ 3 సైనిక విషయాలు. ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించాడు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 రామానంద తీర్థ, ఆప్షన్ 3 వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 4 వినోబా భావే. ఆన్సర్ ఆప్షన్ 4 వినోబా భావే. సంగీత చింతామణి అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది. ఆప్షన్ 1 సారంగధరుడు, ఆప్షన్ 2 కుమారగిరి, ఆప్షన్ 3 కాటయ్య వేముడు, ఆప్షన్ 4 పెదకోమటి వేముడు. ఆన్సర్ ఆప్షన్ 4 పెదకోమటి వేముడు. ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుడు కానిది ఎవరు? ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ 2 మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ 3 జేవి నరసింగరావు, ఆప్షన్ 4 అల్లూరి సత్యనారాయణ రాజు. ఆన్సర్ ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు పోగొట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదం అనే విషాద సంఘటన జరిగిన రోజు. ఆప్షన్ 1 సెప్టెంబర్ 3, 2009, ఆప్షన్ 2 సెప్టెంబర్ 5, 2009, ఆప్షన్ 3 సెప్టెంబర్ 6, 2009, ఆప్షన్ 4 సెప్టెంబర్ 2, 2009. ఆన్సర్ ఆప్షన్ 4 సెప్టెంబర్ 2, 2009. మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటి? ఆప్షన్ 1 వాడరేవు, ఆప్షన్ 2 నిడదవోలు, ఆప్షన్ 3 మోతుకూరు పట్టణం, ఆప్షన్ 4 దేశీయకొండ పట్టణం. ఆన్సర్ ఆప్షన్ 4 దేశీయకొండ పట్టణం. బొబ్బుల యుద్ధంలో విజయరామరాజు వీరి సాయం తీసుకున్నాడు. ఆప్షన్ 1 ఫ్రెంచ్, ఆప్షన్ 2 బ్రిటిష్, ఆప్షన్ 3 కర్ణాటక నవాబు, ఆప్షన్ 4 హైదరాబాద్ నిజాము. ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచి.
1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 పివి నరసింహరావు, ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ 3 అంజయ్య, ఆప్షన్ 4 నీలం సంజీవ్ రెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి. కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం. ఆప్షన్ 1 పాశుపత శైవం, ఆప్షన్ 2 శుద్ధ శైవం, ఆప్షన్ 3 మిశ్ర శైవం, ఆప్షన్ 4 వైష్ణవం. ఆన్సర్ ఆప్షన్ 3 మిశ్ర శైవం. భారత ఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారును గడసరి గొల్లవారు వెతుకుచున్నారు మూతులు బిగే గట్టి అని చెప్పినది ఎవరు? మట్నూరు కృష్ణారావు, ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉన్నవా లక్ష్మీనారాయణ, ఆప్షన్ 3 హరి సర్వోత్తమరావు, ఆప్షన్ 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆన్సర్ ఆప్షన్ 4 చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కాకతీయుల పతనానంతరం విమోచనోద్యమ కూటమికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ 1 కోలని రుద్రదేవుడు, ఆప్షన్ 2 అన్నమయ్య దేవుడు, ఆప్షన్ 3 ప్రోలయ వేమారెడ్డి, ఆప్షన్ 4 ప్రోలయ నాయకుడు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రోలయ నాయకుడు. రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతి పాత్రమైన పండుగ. ఆప్షన్ 1 సంక్రాంతి, ఆప్షన్ 2 వసంతోత్సవం, ఆప్షన్ 3 దీపావళి, ఆప్షన్ 4 దసరా. ఆన్సర్ ఆప్షన్ 2 వసంతోత్సవం. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్. ఆప్షన్ 1 చింతపల్లి, ఆప్షన్ 2 కృష్ణదేవిపేట, ఆప్షన్ 3 రాజవొమ్మంగి, ఆప్షన్ 4 ఓంజేరి ఘాట్. ఆన్సర్ ఆప్షన్ 1 చింతపల్లి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిర ప్రభా పథకం లక్ష్యం. ఆప్షన్ 1 విమానాశ్రయాలు మరియు సమాచార వ్యవస్థ అభివృద్ధికి, ఆప్షన్ 2 మహిళా విద్యా సాధికారత, ఆప్షన్ 3 పంటలు పండని బీడు భూములను అభివృద్ధి చేసి భూములు లేని పేద రైతులకు కేటాయించడం, ఆప్షన్ 4 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం. ఆన్సర్ ఆప్షన్ 3 పంటలు పండని బీడు భూములను అభివృద్ధి చేసి భూములు లేని పేద రైతులకు కేటాయించడం. కృష్ణదేవరాయలు జాంబవతి కళ్యాణం అనే నాటకాన్ని ఏ భాషలో రచించాడు? ఆప్షన్ 1 కన్నడ, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 తమిళ, ఆప్షన్ 4 తెలుగు. ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృతం. వాసవి దేవత ప్రధాన క్షేత్రం. ఆప్షన్ 1 ద్రాక్షారామం, ఆప్షన్ 2 పెనుగొండ, ఆప్షన్ 3 అలంపురం, ఆప్షన్ 4 అహోబిలం. ఆన్సర్ ఆప్షన్ 2 పెనుగొండ. తన కుమారుడు పిన్న వయస్కుడు అవటం వల్ల రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి. ఆప్షన్ 1 గౌతమి బాలశ్రీ, ఆప్షన్ 2 లీలావతి, ఆప్షన్ 3 దేవి మటారి, ఆప్షన్ 4 దేవి నాగనిక. ఆన్సర్ ఆప్షన్ 4 దేవి నాగనిక. తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 తెలుగు జనాన వీరేశలింగం, ఆప్షన్ 2 ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక జయంతి రామయ్య పంతులు, ఆప్షన్ 3 ఆంధ్ర ప్రకాశిక పి ఆనందాచార్యులు, ఆప్షన్ 4 ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్ర ప్రకాశిక పి ఆనందాచార్యులు. చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్య విశారద అనే బిరుదును పొందినది ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 చామికాంబ, ఆప్షన్ 2 పట్టాదేవ, ఆప్షన్ 3 చెల్లవ్వ, ఆప్షన్ 4 మల్లప్ప. ఆన్సర్ ఆప్షన్ 3 చెల్లవ్వ. ఏ ఉద్యమానంతరం టంగుటూరి ప్రకాశం ఆంధ్రకేసరిగా పిలువబడ్డాడు? ఆప్షన్ 1 క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ 2 హోమ్ రూల్ ఉద్యమం, ఆప్షన్ 3 వందే మాతరం ఉద్యమం, ఆప్షన్ 4 సైమన్ గ్యోబాక్ ఆందోళన. ఆప్షన్ 4 ఆన్సర్ సైమన్ గోబ్యాక్ ఆందోళన. శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపోతను ఇలా అన్నారు. ఆప్షన్ 1 అరదలం, ఆప్షన్ 2 మేనికాంతి, ఆప్షన్ 3 ముఖతేజి, ఆప్షన్ 4 కుసుమలేపనం. ఆన్సర్ ఆప్షన్ 1 అరదలం. ప్రాచీన మధ్య యుగాల్లో ప్రాడ్వీవాకుడు ఈ విభాగంలో రాజుకు సలహాదారుడుగా ఉండేవాడు. ఆప్షన్ 1 న్యాయ వ్యవస్థ, ఆప్షన్ 2 రెవెన్యూ శాఖ, ఆప్షన్ 3 గూఢచార్యం, ఆప్షన్ 4 సైనిక విభాగం. ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయ వ్యవస్థ. 1941-46
సంవత్సరముల మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 ఎం సూర్యనారాయణ, ఆప్షన్ 2 కొండ వెంకటప్పయ్య, ఆప్షన్ 3 అయ్యదేవర కాళేశ్వరరావు, ఆప్షన్ 4 సర్ విజయ. ఆన్సర్ ఆప్షన్ 4 సర్ విజయ. పెదగంజాం, చినగంజాం ప్రాంతాలు తమ ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి. ఆప్షన్ 1 చేనేత వస్త్రాలు, ఆప్షన్ 2 నీలిమందు, ఆప్షన్ 3 ఉప్పు, ఆప్షన్ 4 చక్కెర. ఆన్సర్ ఆప్షన్ 3 ఉప్పు. ఆంధ్ర శివాజీగా పేరు ప్రసిద్ధుడైనది ఎవరు? ఆప్షన్ 1 హరి సర్వోత్తమరావు, ఆప్షన్ 2 అయ్యదేవర కాళేశ్వరరావు, ఆప్షన్ 3 కన్నెగంటి హనుమంతు, ఆప్షన్ 4 పర్వతనేని వీరయ్య చౌదరి. ఆన్సర్ ఆప్షన్ 4 పర్వతనేని వీరయ్య చౌదరి. కుమారీల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత పంథ ఏది? ఆప్షన్ 1 జ్ఞాన మార్గం, ఆప్షన్ 2 యోగాచారం, ఆప్షన్ 3 ఉత్తరామీమాంస, ఆప్షన్ 4 పూర్వమీమాంస. ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వమీమాంస. గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? ఆప్షన్ 1 ఆర్ గురుమూర్తి, ఆప్షన్ 2 సెబాస్టియన్, ఆప్షన్ 3 వి వీరన్న, ఆప్షన్ 4 కె బుర్రయ్య. ఆన్సర్ ఆప్షన్ 3 వి వీరన్న. జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. ఆప్షన్ 1 వరంగల్ కోటలోని శాసనం, ఆప్షన్ 2 హంపి శాసనం, ఆప్షన్ 3 పోరుమామిళ్ళ శాసనం, ఆప్షన్ 4 ధర్మసాగర శాసనం. ఆన్సర్ ఆప్షన్ 4 ధర్మసాగర శాసనం. కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమ దశలో ఇతనికి బందీగా పట్టుబడ్డాడు. ఆప్షన్ 1 మాలిక్ చచు, ఆప్షన్ 2 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 ఉలుగ్ ఖాన్, ఆప్షన్ 4 మాలిక్ కాఫర్. ఆన్సర్ ఆప్షన్ 3 ఉలుగ్ ఖాన్. తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించారు. ఆప్షన్ 1 కుస్మాండిని, ఆప్షన్ 2 పద్మాక్షి, ఆప్షన్ 3 కనకదుర్గ, ఆప్షన్ 4 హారతి. ఆన్సర్ ఆప్షన్ 4 హారతి. పొట్టి శ్రీరాములు అమరుడైనది ఎప్పుడు? ఆప్షన్ 1 డిసెంబర్ 11, 1952, ఆప్షన్ 2 డిసెంబర్ 10, 1952, ఆప్షన్ 3 డిసెంబర్ 13, 1952, ఆప్షన్ 4 డిసెంబర్ 15, 1952. ఆన్సర్ ఆప్షన్ 4 డిసెంబర్ 15, 1952. తటాక నిర్మాణ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించినది ఈ క్రింది శాసనాల్లో ఏది? ఆప్షన్ 1 కోరగల్లు శాసనం, ఆప్షన్ 2 తుమ్మలగూడెం శాసనం, ఆప్షన్ 3 పోరుమామిళ్ళ శాసనం, ఆప్షన్ 4 బిట్రగుంట శాసనం. ఆన్సర్ ఆప్షన్ 3 పోరుమామిళ్ళ శాసనం. క్రీస్తు శకం 16-17 శతాబ్దాల్లో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన వాడరేవు పట్టణం ఏది? ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 మచిలీపట్నం, ఆప్షన్ 3 నరసాపురం, ఆప్షన్ 4 మోటుపల్లి. ఆన్సర్ ఆప్షన్ 2 మచిలీపట్నం. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 పి సుందరయ్య, ఆప్షన్ 2 మద్దూరి అన్నపూర్ణయ్య, ఆప్షన్ 3 ఎన్జి రంగా, ఆప్షన్ 4 సి రాజేశ్వరరావు. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్జి రంగా. ఈ కింది వారిలో శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది? ఆప్షన్ 1 కార్తికేయ శర్మ, ఆప్షన్ 2 ఎన్ వెంకటరమణయ్య, ఆప్షన్ 3 శంకరనారాయణ్, ఆప్షన్ 4 కీల్ హార్న్. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్ వెంకటరమణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలిచారు? ఆప్షన్ 1 శివసేన, ఆప్షన్ 2 రామదండు, ఆప్షన్ 3 గిరిసేన, ఆప్షన్ 4 శాంతిసేన. ఆన్సర్ ఆప్షన్ 2 రామదండు. శాసనాధికారాన్ని బట్టి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో భట్టిప్రోలు పాలకుడిగా ఉన్నది. ఆప్షన్ 1 అశోకుడు, ఆప్షన్ 2 కుబీరకుడు, ఆప్షన్ 3 సుదర్శనుడు, ఆప్షన్ 4 మహాదేవుడు. ఆన్సర్ ఆప్షన్ 2 కుబీరకుడు. సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు? ఆప్షన్ 1 గొట్టిపాటి బ్రహ్మయ్య, ఆప్షన్ 2 ఎన్ సంజీవరెడ్డి, ఆప్షన్ 3 పుచ్చలపల్లి సుందరయ్య, ఆప్షన్ 4 మద్దూరి అన్నపూర్ణయ్య. ఆన్సర్ ఆప్షన్ 4 మద్దూరి అన్నపూర్ణయ్య. వీర గ్రంథము తెరిచినారము వీరులెవరో తెలుపుడి అనే గేయం ఏ ఉద్యమ కాలంలో రచించబడినది? ఆప్షన్ 1 క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ 2 వందే మాతరం ఉద్యమం, ఆప్షన్ 3 ఉప్పు సత్యాగ్రహం, ఆప్షన్ 4 సహాయ నిరాకరణ ఉద్యమం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉప్పు సత్యాగ్రహం. వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి
క్రిమినల్ కేసు నమోదైంది? ఆప్షన్ 1 తెనాలి బాంబ్ కేసు. ఆప్షన్ 2 రాజమహేంద్రవరంలో జరిగిన విద్యార్థుల ఆందోళన. ఆప్షన్ 3 కోటప్పకొండ సామూహిక అల్లర్లు. ఆప్షన్ 4 కాకినాడ సామూహిక అల్లరి కేసు. ఆన్సర్ ఆప్షన్ 4 కాకినాడ సామూహిక అల్లరి కేసు. పెదకోమటి వేముని సతీమణి స్వరాంబిక తవ్వించిన తటాకం. ఆప్షన్ 1 సంతాన సాగరం. ఆప్షన్ 2 అన్న సముద్రం. ఆప్షన్ 3 గోవర్ధన సముద్రం. ఆప్షన్ 4 వేమ సముద్రం. ఆన్సర్ ఆప్షన్ 1 సంతాన సాగరం. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? ఆప్షన్ 1 శివదేవయ్య రచించిన పురుషార్థసారము. ఆప్షన్ 2 రుద్రదేవుని నీతిసారం. ఆప్షన్ 3 కేతన రచించిన విజ్ఞానేశ్వరం. ఆప్షన్ 4 బద్దెన రచించిన నీతిశాస్త్ర ముక్తావళి. ఆన్సర్ ఆప్షన్ 3 కేతన రచించిన విజ్ఞానేశ్వరం. కృష్ణదేవరాయల భువన విజయ భవనాన్ని విపులంగా వివరించినది ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 డొమింగో పేస్. ఆప్షన్ 2 ఫెర్నౌ న్యూనిజ్. ఆప్షన్ 3 పెద్దన. ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణ. ఆన్సర్ ఆప్షన్ 1 డొమింగో పేస్. కందుకూరును బిజవాడ వలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభు. ఆప్షన్ 1 4వ విజయాదిత్యుడు. ఆప్షన్ 2 2వ విజయాదిత్యుడు. ఆప్షన్ 3 3వ విజయాదిత్యుడు. ఆప్షన్ 4 మొదటి విజయాదిత్యుడు. ఆన్సర్ ఆప్షన్ 3 3వ విజయాదిత్యుడు. సాధారణంగా శ్రేణులు నిర్వహించే బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఇలా ఉండేది? ఆప్షన్ 1 10%. ఆప్షన్ 2 12%. ఆప్షన్ 3 18%. ఆప్షన్ 4 6%. ఆన్సర్ ఆప్షన్ 2 12%. వీరేశలింగంను దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరునిగా కీర్తించినది ఎవరు? ఆప్షన్ 1 వేదం వెంకటరాయ శాస్త్రి. ఆప్షన్ 2 ఎంజి రనడే. ఆప్షన్ 3 ఎన్జి చందావర్కర్. ఆప్షన్ 4 శ్రీమతి మానింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఎంజి రనడే. జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది? ఆప్షన్ 1 ఆంధ్రులకు పరిపాలనలో తక్కువ ప్రాధాన్యతనివ్వడం. ఆప్షన్ 2 ఆంధ్రులపై అధిక పన్నుల విధింపు. ఆప్షన్ 3 ముల్కీ నిబంధనపై సుప్రీంకోర్టు తీర్పు. ఆప్షన్ 4 ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య నీటి పంపకంలో సమస్యలు. ఆన్సర్ ఆప్షన్ 3 ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు. చిత్రమేలి అనే శ్రేణిని నెలకొల్పుకున్నవారు. ఆప్షన్ 1 నర్తకులు. ఆప్షన్ 2 కంసాలులు. ఆప్షన్ 3 వ్యవసాయదారులు. ఆప్షన్ 4 చిత్రకారులు. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యవసాయదారులు. కర్నూలు సర్క్యులర్ని వ్రాసినది ఎవరు? ఆప్షన్ 1 టంగుటూరి ప్రకాశం. ఆప్షన్ 2 పట్టాభి సీతారామయ్య. ఆప్షన్ 3 కళా వెంకట్రావు. ఆప్షన్ 4 అయ్యదేవర కాళేశ్వరరావు. ఆన్సర్ ఆప్షన్ 3 కళా వెంకట్రావు. ఆంధ్ర సమాజం నుండి భోగం కులం అంతర్ధానం కావటానికి ప్రధాన కారకుడైన సాంఘిక సంస్కర్త ఎవరు? ఆప్షన్ 1 రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆప్షన్ 2 వీరేశలింగం. ఆప్షన్ 3 గురజాడ అప్పారావు. ఆప్షన్ 4 ఉన్నవ లక్ష్మీనారాయణ. ఆన్సర్ ఆప్షన్ 1 రఘుపతి వెంకటరత్నం. విజయనగర రీతిలో అందంగా రూపొందిన చిత్రలేఖనాలకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? ఆప్షన్ 1 లేపాక్షి. ఆప్షన్ 2 తిరుపతి. ఆప్షన్ 3 సింహాచలం. ఆప్షన్ 4 తాడిపత్రి. ఆన్సర్ ఆప్షన్ 1 లేపాక్షి. కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? ఆప్షన్ 1 రెండో బేతరాజు. ఆప్షన్ 2 రుద్రదేవుడు. ఆప్షన్ 3 గణపతి దేవుడు. ఆప్షన్ 4 మొదటి ప్రోలరాజు. ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి ప్రోలరాజు. మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు? ఆప్షన్ 1 మనుచి. ఆప్షన్ 2 థివెనాట్. ఆప్షన్ 3 టావెర్నియర్. ఆప్షన్ 4 బెర్నయర్. ఆన్సర్ ఆప్షన్ 3 టావెర్నియర్. విజయనగర కాలంలో కనిపించే విప్ర వినోదులు ఎవరు? ఆప్షన్ 1 తమ ఉదర పోషణకి కేవలం బ్రాహ్మణులపై ఆధారపడి జీవించే సాధుకుల గారడీవారు. ఆప్షన్ 2 సర్వకళల్లో ఆరితేరిన బ్రాహ్మణ పండితులు. ఆప్షన్ 3 బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడీవారు. ఆప్షన్ 4 బ్రాహ్మణులకు వినోదాన్ని అందించడం కోసం తమ కళల్ని ప్రదర్శించే శూద్రులు.
ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాహ్మణులకు మాత్రమే వారి వారి ఇళ్లలో వినోదాన్ని అందించే బ్రాహ్మణ గారడీ వారు. ఈ క్రింది బ్యాంకులలో ఏ బ్యాంకు రాష్ట్రంలోని గ్రామీణ మహిళలకు సొంత వ్యాపారాలు ప్రారంభించుటలో మద్దతు ఇవ్వడానికి పట్టాభి సీతారామయ్య సెల్ఫ్ బిజినెస్ గ్రూప్ PSSBG పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 ఆంధ్ర బ్యాంక్, ఆప్షన్ 3 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 గ్రామీణ బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్ర బ్యాంక్. కొద్ది మార్పులతో భారతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశాడు? ఆప్షన్ 1 1923, ఆప్షన్ 2 1920, ఆప్షన్ 3 1921, ఆప్షన్ 4 1925. ఆన్సర్ ఆప్షన్ 3 1921. చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 వీర పురుషదత్తుడు, ఆప్షన్ 2 రుద్ర పురుషదత్తుడు, ఆప్షన్ 3 యెహోవల శాంతమూలుడు, ఆప్షన్ 4 శ్రీశాంతమూలుడు. ఆన్సర్ ఆప్షన్ 2 రుద్ర పురుషదత్తుడు. జైన తాత్విక గ్రంథమైన సమయసారమును రచించినది? ఆప్షన్ 1 కొండాచార్యులు, ఆప్షన్ 2 సోమదేవసూరి, ఆప్షన్ 3 పూజ్యపాదాచార్యులు, ఆప్షన్ 4 మహావీరాచార్యులు. ఆన్సర్ ఆప్షన్ 1 కొండాచార్యులు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలందించిన మహిళ? ఆప్షన్ 1 అడవి శాంతిసిరి, ఆప్షన్ 2 శాంతిసిరి, ఆప్షన్ 3 బాపిసిరి, ఆప్షన్ 4 బోధిసిరి. ఆన్సర్ ఆప్షన్ 4 బోధిసిరి. శాతవాహనుల కాలంలో కోలిక శ్రేణి వీరికి చెందినది? ఆప్షన్ 1 రైతులు, ఆప్షన్ 2 నేత పనివారు, ఆప్షన్ 3 నూనె వర్తకులు, ఆప్షన్ 4 వడ్రంగులు. ఆన్సర్ ఆప్షన్ 2 నేత పనివారు. ఈ క్రింది కేంద్రాల్లో పురాతత్వవేత్తలు సూక్ష్మరాతి పరికరాల కేంద్రంగా గుర్తించినది ఏది? ఆప్షన్ 1 గిద్దలూరు, ఆప్షన్ 2 కర్నూలు, ఆప్షన్ 3 గుంటూరు, ఆప్షన్ 4 నెల్లూరు. ఆన్సర్ ఆప్షన్ 1 గిద్దలూరు. కళా విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రలోని ఏ ఆలయ గోపురాలు హంపి విఠలాలయ గోపురాల కంటే సుందరంగా ఉంటాయి? ఆప్షన్ 1 లేపాక్షి, ఆప్షన్ 2 తాడిపత్రి, ఆప్షన్ 3 అహోబిలం, ఆప్షన్ 4 శ్రీశైలం. ఆన్సర్ ఆప్షన్ 2 తాడిపత్రి. సహాయ నిరాకరణోద్యమ సమయంలో వెలుగు చూసి నిషేధానికి గురై విప్లవ పరివర్తనము అనే బహిష్కృత నాటకాన్ని రచించినది? ఆప్షన్ 1 త్రిపురనేని రామస్వామి, ఆప్షన్ 2 గొల్లపూడి సీతారామశాస్త్రి, ఆప్షన్ 3 పానక కనకమ్మ, ఆప్షన్ 4 కొడలి ఆంజనేయులు. ఆన్సర్ ఆప్షన్ 4 కొడలి ఆంజనేయులు. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు? ఆప్షన్ 1 శ్రేణీబంధం, ఆప్షన్ 2 సంఘము, ఆప్షన్ 3 కూటము, ఆప్షన్ 4 సమయము. ఆన్సర్ ఆప్షన్ 4 సమయము. భావవివేకుడు ఈ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు? ఆప్షన్ 1 ధాన్యకటకం, ఆప్షన్ 2 గుడివాడ, ఆప్షన్ 3 ఏలేశ్వరం, ఆప్షన్ 4 శ్రీపర్వతం. ఆన్సర్ ఆప్షన్ 1 ధాన్యకటకం.